వచ్చిండు ఇక నమస్కారాలు పెట్టి గురువు గారికి నమస్కారం పెట్టి అందరూ పెట్టి దాన్ని పొందాల్సిన రోజు పొందేసాడు. వాళ్ళకి అర్థమైపోయింది గడియలు అయిపోయింది. గుసగుసలు ఆడుతున్నాడు టైం అయిపోతాడు యుద్ధం చేశాను పట్టుకోవాలి కానీ గుసగుసలు ఆడుతులేదంటే వచ్చింది అర్జునుడే పార్జుడే అని నేను మాట్లాడలేదు కదా. టైం అయిపోయింది. ఈ లెక్కలు వేసుకో నెల లెక్కలు ఇవన్నీ వేసుకుంటే వేసిండు. ఏముంది ఎవరిని బాణాలు వేసినా ఒక్కటే వచ్చే బాణం అక్కడ ఓడికినోడు అక్కడ రథాల మీద లక్షల మంది వస్తే అప్పుడు ఉత్తరుని చూసి ఉత్తర కుమార పోయి వాళ్ళ కుచ్చికలు ఉంది ఎత్తిలా ఈగరు వాళ్ళ చెల్లె ఉత్తర వచ్చేటప్పుడు అన్నయ్య నువ్వు యుద్ధం చేసి గెలిచినాక నాకు అని చెప్పుద్ది అన్నట్టు. చెల్లె చెప్పింది కదా పోయి తెచ్చుకోకు అని అంటారు. అందరి కాడపై కానీ భీష్ముడి దగ్గరికి మాత్రం పో. ఆయనకి మూర్ఛ లేదు అందరి పని కాబట్టి ఆయన నటించి పనిచేయడు. ఆయన స్వచ్ఛంత మరణం అయింది. ఆయన ఎవడో బాణం వేస్తే పడే రకం కాదు. భీష్మాచార్యులు నమస్తే. ఆయన పతాకం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పతాకం బాగుంటుంది. కొద్దిగా అన్నట్టు వస్తాం కానీ అట్లా ఫోన్ పని చేస్తలేదు. ఫోన్ నెంబర్ ఇస్తా తీసుకో. పతాకం అర్జునుడి పతాకం అన్ని రకరకాలు ఉంటాయి. అన్ని కోసుకొని ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు. ఏదో ఆయన కథ నడిపిస్తుంది. అది అన్ని కోసుకొని ఆవుని మలుపుకొని పదకొండు అయింది. గోతులు ఆ తోలు వేసి ఊళ్ళకి వస్తుంటే కథ కంప్లీట్ కానీ ఇక ఊళ్ళకి రాగానే ఉత్తరం రాదు నాకు జయించుండు వస్తుంది ఇక తెలియదు ఇక అక్కడ నా కొడుకు మొత్తం గోలు మొత్తం వస్తుంది అన్ని రాజ్యం వల్ల ఉత్సాహం ఆయన పండుగ చేస్తుంది. ఎక్కడ చూసినా పండుగ ఉత్తరుడు గోగులు మలుపుకొస్తుంది. యుద్ధం చేసి మరి కరోనా మీద యుద్ధం చేసి ఇద్దరు భాస్కరాలు ధర్మరాజు అంకం కొట్టి ఆడుతుంటే ఆడుతుంటే ఏ మార్పు